మనకి దాదాపుగా 2000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయన్నమాట. 40+ ఏఎంసీ ఉన్నాయన్నమాట. మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందే ఏంటి అంటే, ఈ 2000 మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాయని. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాయని ఎప్పుడైనా డౌట్ వచ్చిందే? ఒకవేళ డౌట్ వచ్చింటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను ఇవాల్టి వీడియోలో టాప్ 5 స్టాక్స్, ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 స్టాక్స్ని మీకు డిస్కస్ చేస్తానన్నమాట. దాదాపుగా 200+ మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాయన్నమాట. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే మీ పోర్ట్ఫోలియోలో డెఫినెట్గా మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్కి మంచి ఉంటుంది. ఆ రివ్యూ ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూస్తామన్నమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకు ఈ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేసిన టాప్ 5 స్టాక్స్ని మనము ఒకసారి చూద్దామన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, సో మీరు నా స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ మనం ఒక్కసారి చూద్దామన్నమాట. దాదాపుగా మనకి ఈ ఐసిఐసిఐ బ్యాంకులో 275 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయన్నమాట. చూసారు కదా ఎంత బిగ్ అమౌంటో. మనము ఒకసారి ఎంత బిగ్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి ఓవర్వ్యూ చూద్దాము. సో కరెంట్ నేను రికార్డ్ చేసే టయానికి అంటే సెప్టెంబర్ 17కి మనకి దాదాపుగా ₹1268 మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. సో ఎన్ఎస్సిలో. ఓకే, సో ఈపీఎస్ ఎస్టిమేట్ వచ్చేసి 15.27 ఐఎన్ఆర్ ఉంది. సో నెక్స్ట్ అప్కమింగ్ రిపోర్ట్స్ అక్టోబర్ 21 వస్తుంది. రెవెన్యూ వచ్చేసి మనకి 267.37 బిలియన్ రూపీస్ అనేది మనకు రెవెన్యూ ఎస్టిమేషన్ అనేది ఉందన్నమాట. ఓకే, అప్కమింగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఒకసారి టీటీఎం ప్రైస్ టు ఎర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. 19.75గా మనకి ఉందన్నమాట. సో డివిడెంట్ ఇక్కడంతా మన మార్కెట్ క్యాపిటలైజేషన్ అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, సో మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఒకసారి చూద్దాం అనమాట. ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చూద్దాము. 275 ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అంటే 270, ఎగ్జాక్ట్గా 270 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి ఫ్రెండ్స్, గ్రేట్ అనే చెప్పాలన్నమాట. సో మనకి ఒకసారి మీకు ఈ స్టాక్ హోల్డ్లో ఉంటే పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ మనకు ఎస్బీఐ ఫ్రెండ్స్, ఎస్బీఐ. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లెట్స్ సర్చ్ ఎస్బీఐఎన్, లెట్స్ సర్చ్. ఓకే, సో ఒక్కసారి ఇది కూడా చూద్దాం మనము. సి ఓవర్వ్యూ. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకు 214 దాదాపుగా 214 మ్యూచువల్ ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉన్నారనమాట. సో మనకి కరెంట్ మార్కెటింగ్ ప్రైస్ ఎంత ఉందంటే 782.90 ఉంది మనకి కరెంట్ వచ్చేసి. సో ఒక్కసారి అదేవిధంగా మనము చూద్దాము. వీళ్ళు అప్కమింగ్ నవంబర్ 4 వీళ్ళు అప్కమింగ్ రిజల్ట్ అనేది ఉంటుంది మనకి Q2కి సంబంధించి. సో ఈపీఎస్ వచ్చేసి మనకి 15.17 ఉంది. రెవెన్యూ ఎస్టిమేషన్ వచ్చేసి 526.67 బిలియన్ రూపీస్గా వాళ్ళు ఎస్టిమేషన్ అనేది చేస్తున్నారనమాట. ఓకే, ప్రైస్ టు ఎర్న్ వచ్చేసి మనకి 10.40 అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ డివిడెంట్ వాళ్ళు 1.73% మనకి లాస్ట్ టైం ఇచ్చినట్టు కూడా మనకి ఇక్కడ రికార్డ్స్లో ఉందన్నమాట. ఓకే, ఇది మనకి ఫైనాన్స్కి సంబంధించి ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంకు ప్లస్ స్టేట్ బ్యాంక్ అనేది మనకి ఫైనాన్స్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేపాటికి మనకు వచ్చేసి ఇన్ఫోసిస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెంబర్ 3 వచ్చేసి ఇన్ఫోసిస్. సో ఫస్ట్ 2 ఫైనాన్స్కి సంబంధించి. సో నెక్స్ట్ మనకి ఇన్ఫోసిస్ అనమాట. ఒకసారి ఇన్ఫోసిస్లో మనకి దాదాపుగా 212 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. 212 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనము ఇవి చూడండి. మనకి ఈ ప్రైస్ వచ్చేసి 1952 ఉందన్నమాట. ₹1952 కరెంట్ మనకి మార్కెటింగ్లో ట్రేడ్ అవుతూ ఉంది ఇన్ఫోసిస్. సో వీళ్ళు మనకి అప్కమింగ్ ఎర్నింగ్ వచ్చేసి అక్టోబర్ 17 అలా చెప్పారనమాట. సో ప్రైస్ టు ఎర్నింగ్ వచ్చేసి మనకి 30.25 ఉందన్నమాట. 30.25 ఉంది. ఇది మనకి ఐటీ సెక్టర్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఐటీ సెక్టర్కి సంబంధించి ఇది మనకి దానికి సంబంధించినది అనమాట. సో ఐటీ సెక్టర్లో ఇప్పుడు ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫోసిస్లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది నేను రీసెంట్ డేటా కాబట్టి గ్రోత్ అనేది ఖచ్చితంగా మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
నెంబర్ 4 వచ్చేసి మనకి యాక్సిస్ బ్యాంక్. ఓకే. ఈ యాక్సిస్ బ్యాంక్‌కి వచ్చేప్పటికి మనకి దాదాపుగా 205 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. 205 మ్యూచువల్ ఫండ్స్ ఈ యాక్సిస్ బ్యాంక్‌లో పెట్టుబడి పెడుతున్నారనమాట. ఓకే. సో, మనకి కరెంట్ వచ్చేసి 1232.10 ఉంది. కరెంట్ మనకి ప్రైస్ అనమాట. ఓకే. సో, రిపోర్ట్స్ అంటే Q2 రిపోర్ట్స్ వస్తే మనకి అక్టోబర్ 23 మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకసారి పీఈ రేషియో చూస్తే మనకి ఆహ్ 14.15 అనేది మనకు ఉందనమాట. 14.15 అనేది ఉంది. ఇదొచ్చేసి మనకి సో, ఫైనాన్స్‌కి సంబంధించి ఇది గూడా ఉండడం అనేది జరుగుతుందనమాట. ఇది గూడా మనకి ఫైనాన్స్‌కి సంబంధించి ఉందనమాట. ఇది మేజర్ బ్యాంక్స్ అనమాట. ఇండస్ట్రీలో ఈ బ్యాంక్స్ అనేది మేజర్‌గా ఉంటుందనమాట. నెంబర్ 5 వచ్చేసి మనకి మనకి ఫైనాన్స్‌కి సంబంధించి 3 డిస్కస్ చేశాం గదా! సో, ఐటీ సెక్టర్‌కి ఇన్ఫోసిస్ డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ వచ్చేసి మనకి మారుతి సుజుకి అనమాట. సో, మారుతి సుజుకి ఒకసారి దీన్ని గూడా చూద్దామనమాట. మారుతి సుజుకిని. సో, దీంట్లో ఈ మారుతి సుజుకిలో దాదాపుగా 173 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. 173 ఓకే. కరెంట్ మనకి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి హైగా ఉంది. 12,245.75గా మనకి హైగా ఉందన్నమాట. ఓకే. సో, ఇది నెక్స్ట్ వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేస్తే 25 అలా అనౌన్స్ చేస్తారు. పీఈ రేషియో వచ్చేసి మనకి 25.85 ఉందన్నమాట. ఓకే. సో, ఇది వచ్చేసి మనకి కన్స్యూమర్ డ్యూరబుల్ సంబంధించి అంటే కార్స్ టెక్నాలజీ ఉంటుంది. దానికి సంబంధించి కన్స్యూమర్ డ్యూరబుల్స్‌కి సంబంధించి ఈ టెక్నాలజీ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ టాప్ మ్యూచువల్ ఫండ్స్ మేజర్‌గా ఈ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తూ ఉన్నారనమాట. ఈ టాప్ 5 డెఫినెట్‌గా మీ స్టాక్స్‌లో ఉంటే ఇది రీసెంట్ డేటా కాబట్టి హోల్డ్ ఫర్ సమ్ డేస్ డెఫినెట్‌లీ మీకు మంచి ప్రాఫిట్ అనేది స్టాక్స్ ద్వారా వస్తుంది. ఒకవేళ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ మనం డిస్కస్ చేసిన మీ పోర్ట్‌ఫోలియోలో హోల్డ్ చేసి పెట్టుకోండి. మంచి బెనిఫిట్ అనేది ఉంటుందనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.